శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ బోనాల దేవరాజు. ఫోన్ నెంబర్ 9121202498. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. 600 అయిన ఒక స్త్రీ వల్ల జరిగేది ఇదే. ఆ స్త్రీ ముమ్మారు మీ జీవితంలో ఈ మార్పులు అయితే తెస్తుంది. ఎవరు ఆ స్త్రీ, ఏం జరుగుతుంది అనే వివరాలు ఈ వీడియోలో చూసి విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి వారు చాలా ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. అంటే సిస్టమేటిక్ గా ఉంటారు. ఏది మంచి ఏది చెడు అని పూర్తి అవగాహన ఉంటుంది. జీవితంలో ఎన్ని అపజయాలు చూసినా, నిందలు ఆరోపణలు వీరిని బాధించినా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు. అయితే ఈ రోజున మీ కుటుంబ సభ్యురాలు అయిన ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. మీరు మీ యొక్క లైఫ్ కి సంబంధించి, కెరియర్ కి సంబంధించి, భవిష్యత్తుకి సంబంధించి ఒక మంచి డెసిషన్ తన మూలకంగా తీసుకోబోతున్నారు. తను ఇచ్చే సలహా మీ యొక్క లైఫ్ ని మీరు విజయ పదంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి సహాయపడుతుంది. ఈ విధంగా మీ కుటుంబ సభ్యురాలు అయిన ఒక స్త్రీ కారణంగా, వారు తోబుట్టు కావచ్చు, తల్లి కావచ్చు, లేక మీ వదిన, మరదలు, ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలు అయిన ఒక స్త్రీని మీ యొక్క లైఫ్ సెటిల్ కావడానికి మీకు మంచి సలహా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా తను ఇచ్చిన సలహా పాటించడం ద్వారా మీరు శుభప్రదమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ రోజున కుటుంబ సభ్యురాలు అయిన స్త్రీ మూలకంగానే మీ లైఫ్ కి సంబంధించి గుడ్ డెసిషన్ తీసుకుంటారంటూ పండితులు చెప్తున్నారు. ఆర్థిక పురోగతి లభిస్తుంది. చాలా కాలంగా కంటున్న కలలు అన్ని కూడా ఈ సమయంలో మీరు నిజం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ స్త్రీ కారణంగా మీ యొక్క లైఫ్ అనేది పూర్తిగా సెటిల్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మీరు పనిచేసే చోట కొంతమంది తోటి ఉద్యోగస్తులు, తోటి వ్యాపారవేత్తలు, లేకపోతే మీ ఇరుగు పొరుగున ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు, మీ యొక్క లైఫ్ లో సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కుటుంబ సభ్యులతో మీకు తగాదా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారి విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఈ సమయం అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఆదాయ మార్గాలను ఖచ్చితంగా పెంచుకోగలుగుతారు. మీ యొక్క లైఫ్ కి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు అనుకూల సమయం అని చెప్పొచ్చు. నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు ఏ రంగంలో అయినా సరే, ఏ వ్యాపారం ప్రారంభించాలనుకున్నా అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్ళకూడదు. దీనివల్ల మీకు మరింత నష్టం కలుగుతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఒప్పందాల విషయంలో జాగ్రత్త. ముందు నుంచే ఈ యొక్క అవసరం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగా ఏది కూడా క్లారిటీగా మాట్లాడుకోకుండా ఉంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరము. ఈ యొక్క రాశి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారో వారు కన్న కల కూడా అతి త్వరలో నిజం కాబోతుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారు కూడా దానికి సంబంధించిన చక్కటి శుభవార్త వింటారు. ఈ విధంగా ఈ రోజున ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలకంగా అద్భుతం జరగబోతుంది. ఆ స్త్రీ మీ యొక్క కుటుంబ సభ్యురాలు అయిన స్త్రీని. ఆ స్త్రీ మూలకంగానే ఇలా జరుగుతుంది. ఊహించని మలుపు మీ జీవితం జరుగుతుంది. ఆనందకరమైన జీవనాన్ని ఇక అనుగ్రహం కలగబోతుందంటూ, భగవంతుని అనుగ్రహం కలిగిందంటూ చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ స్త్రీ రూపంలో మీకు ప్రతికూలత అనుకూలంగా మారుస్తుంది. నిత్యం శివారాధన, సూర్య భగవానునికి నమస్కారం ప్రతిరోజు చేసుకోవడం, శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం పుణ్య ఫలాలు కలగచేస్తుంది. శుభం భూయా.